ప్రైజ్ లాట్ ఎవ్రీవన్. ప్రార్థన. మహిమగల తండ్రి, సర్వశక్తుడవైన దేవా, దయతోనూ కృపతోనూ మమ్మలను కాపాడుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామమునకు వందనాలు, స్తుతులు స్తోత్రములు చెల్లించుచున్న మా కన్న తండ్రి. మా జీవితం ఈ స్థితిలో నిలిచి ఉండుటకు కారణమైన మీ కృపకు, మీ దీర్ఘశాంతికి, మీ సహనానికి హృదయపూర్వక కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నా మా కన్న తండ్రి. ప్రభువా, ఈ దినమున మీరు మాకు పలికిన ఈ వాక్యమును సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడల నీవు అభివృద్ధి పొందేదవు. మా హృదయాలలో బలముగా ముద్రించుము తండ్రి. మేము మీ నుండి దూరమై నడిచిన ప్రతి మార్గమును క్షమించుము. మా స్వబలముపై ఆధారపడిన క్షణాలను విడిచిపెట్టి సంపూర్ణంగా మీ వైపునకు తిరిగి వచ్చే కృప మాకు అనుగ్రహించుము. ప్రభువా, మా జీవితాలలో వచ్చిన నష్టాలు, వెనుకబాటుతనము, నిరాశలు, ఆగిపోయిన ఆశలను మీ సన్నిధిలో ఉంచుచున్నాము. మేము మీ వైపునకు తిరిగినప్పుడు మళ్ళీ మమ్మలను స్థిరపరిచి అభివృద్ధి కలగజేయ దేవుడు అని మేము నమ్ముచున్నాము. మా ఆత్మీయ జీవితములో, కుటుంబాలలో, పనిలో, సేవలో, ప్రతి విషయములో మీ చిత్తానుసారమైన అభివృద్ధిని మాకు దయచేయము తండ్రి. మా హృదయాలను శుద్ధి చేయము. మా ఇళ్లలో అన్యాయమును, అహంకారమును, అపవిత్రతను తొలగించుము. మీ సన్నిధి నివసించే గృహాలుగా మమ్మల్ని నిర్మించుము. మేము మళ్ళీ మీ దగ్గరకు తిరిగి వచ్చినప్పుడు మీరు మమ్మలను స్వీకరించి కొత్త ఆశతో, కొత్త బలముతో నింపునట్లు చేయుము ప్రభువా. తండ్రి, వెనకబడ్డామని భావించే మీ బిడ్డలకు ఈ వాక్యం ద్వారా ధైర్యం కలగజేయము. కోల్పోయామని అనుకున్న ప్రతి విషయాన్ని మీ చిత్త ప్రకారము తిరిగి స్థాపించగల సర్వశక్తుడవని మాకు అనుభవముగా చూపుము. మా అడుగులు మీ మార్గాల్లో స్థిరపడినట్లు చేయుము. మా అభివృద్ధి మా జ్ఞానములో కాదు, మా శ్రమలో కాదు గాని సర్వశక్తుడవైన మీ వైపు తిరిగినప్పుడు మాత్రమే కలుగుతుందనే సత్యములో మేము జీవించినట్లు సహాయము చేయము. మీ సన్నిధిలో స్థిరంగా నిలిచి మీ ఆశీర్వాదాలలో నడిచే విధేయ హృదయమును మాకు అనుగ్రహించము. ఈ ప్రార్థనను వినినందుకు, మమ్మలను మళ్ళీ నిర్మించుచున్నందుకు, మా జీవితంలో అభివృద్ధిని కలగజేయుచున్నందుకు మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ, నమ్ముటి నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమేనన్న విశ్వాసముతో నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పొందుకున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రార్థనా ఫోటోస్ కొరకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. 9573770951.